వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనకాపల్లి జిల్లాలోను, అల్లూరు జిల్లాలోను చాలా చోట్ల వాగులు, ఇతర ఏర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వాయుగుండ ప్రభావం వల్ల సముద్ర అలల ఉధృతి కొనసాగుతుంది. మనం చూడొచ్చు సముద్రం యొక్క అలల ఉధృతి కొనసాగుతుంది. ఏ రకంగా ఉందో మొత్తం సముద్రం అంతా కూడా అలలు సుమారుగా అడుగు నుంచి 2 అడుగుల పైగానే అలలు ఎగసి పడుతున్నాయి. విశాఖ రామకృష్ణ బీచ్ నుండి ఇటు కోస్టల్ బ్యాట్ ఈ ప్రాంతం వరకు కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ఆ ఉధృతి వల్ల సీపెరల్ ప్రాంతం అంటాం దీన్ని. ఈ సీపెరల్ దగ్గర మనం చూడొచ్చు మొత్తం 10 అడుగుల మేర ఉన్నటువంటి మొత్తం అంతా కూడా కుంగిపోయింది. ఇదంతా కూడా అలల ఉధృతికి మొత్తం అంతా కొట్టుకుపోయిన పరిస్థితిలో కనిపిస్తుంది. మనం చూడొచ్చు అంతా కుంగిపోయింది. ఇది జీవీఎంసీ మహానగరపాలక సంస్థ కార్ పార్కింగ్ కోసం బీచ్కి వచ్చేటువంటి సందర్శకులు, పర్యాటకులు వారి కార్లని పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ప్రాంతం ఇది. ఇక్కడే కార్లని పార్క్ చేసుకుని బీచ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి సందర్శకులు, పర్యాటకులు, నగరవాసులు వెళ్తూ ఉంటారు. ఇది గడిచినటువంటి 2 రోజులు కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఒకటి. రెండోది సముద్ర అలల ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా కుంగిపోయింది. మనం చూడొచ్చు సుమారుగా 5 అడుగులని మించినటువంటి ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మనకు కనిపిస్తుందంతా కూడా ఇది కూర్చోడానికి సందర్శకులు, పర్యాటకులు కూర్చోడానికి గ్రానైట్ రాడు వేసి ఏర్పాటు చేసిన ఒక రక్షణ గోడ. ఇది రక్షణ గోడ నుంచి సుమారుగా ఒక 5 అడుగుల పైనే మొత్తం ఇదంతా కుంగిపోయింది. అయితే ఆ సమయంలో ఇక్కడెక్కడ కూడా వాహనాలు లేకపోవడం, అలాగే మహానగరపాలక సంస్థ కూడా ఇక్కడ స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతం వైపు వాహనాలు రాకుండాను, అలాగే ఏ రకమైనటువంటి పర్యాటకులు, సందర్శకులు రాకుండాను కొంత ముందుగానే స్టాపర్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి ఎవరూ రాగలేదు. అందువల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎవరికి కలగలేదు. కానీ సుమారుగా 5 నుంచి 6 అడుగుల రక్షణ గోడ సైతం మొత్తం కుంగిపోయి కింద పడిపోయింది. మనం చూడొచ్చు. ఇదంతా కూడా బలమైనటువంటి కాంక్రీట్తో నిర్మాణం చేశారు. కానీ బలమైన కాంక్రీట్ నిర్మాణం సైతం సముద్ర అలల ధాటికి మొత్తం కొట్టుకుపోయిందంతా మనం చూస్తున్నాం. సాధారణంగా విశాఖపట్నంలో వర్షాలు పడిన తర్వాత సముద్ర అలల ఉధృతి సమయంలో, ముఖ్యంగా తుఫాన్లు, వాయుగుండాల సమయంలో అలల ఉధృతికి విశాఖ బీచ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందర్భాల్లో కుంగిపోయింది. దీని మీద అంటే ప్రతిసారి ఎప్పుడు ఈ రకమైన పరిస్థితి వస్తుందో, ఎప్పుడు ఈ రకమైన వాతావరణ పరిస్థితి వస్తుందో ఆ సమయంలో ఈ రకంగా బీచ్లో ఉన్నటువంటి రక్షణ కూడా కుంగిపోయి కూలిపోతున్న పరిస్థితి ఎక్కువగా ఉంది. దీని మీద కూడా మహానగరపాలక సంస్థ దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు.